మనం ఖర్జూర బొబ్బట్లు చేస్తున్నాము. దానికోసం కావాల్సిన థింగ్స్ ఓన్లీ 5 కావాలి. సాఫ్ట్గా ఉన్న డేట్స్, మైదా పిండి, యాలకుల పొడి, కొద్దిగా తేనె, అలాగే నెయ్యి మనకి కావాలి. సో ఫస్ట్ పిండి తడిపి పెట్టేద్దాం. బౌల్ తీసుకొని బొబ్బట్లకి ఎప్పుడు పిండి సాఫ్ట్గా తడుపుకోవాలి. పిండిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. రవ్వతో కూడా బొబ్బట్లు చేస్తారు, పప్పుతో బొబ్బట్లు చేస్తారు, చాలా రకాల బొబ్బట్లు చేస్తారు. ఎలా చేసినా బొబ్బట్లు బాగుంటాయండి. ఫస్ట్ థింగ్, స్వీట్ వద్దు అనేవాళ్ళు కూడా బొబ్బట్లు చూస్తే ఒక బొబ్బట్లు తిందాం. బొబ్బట్లు చేయడంలో ఫస్ట్ సీక్రెట్ ఏంటి అంటే పిండి సాఫ్ట్గా ఉండాలి. పిండి ఎంత సాఫ్ట్గా తడిపితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం నూనె వేసుకోవాలి. నీట్ చేసుకోవాలి పిండిని. మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా పిండి లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు పిండి ఇలా పెట్టుకొని పైనుండి కంప్లీట్గా ఎక్కువ నూనె వేసి నానబెట్టేయాలి. ఇలా పిండి మునిగేంత నూనె వేసేసి దీన్ని అట్లీస్ట్ ఒక అరగంట అయినా నానబెట్టాలి. ఈలోపు మనం ఖర్జూర పేస్ట్ని చేసుకుంటాం. సో ఈరోజు మనం డేట్స్తో పూర్ణం చేస్తున్నాము. డేట్స్ లోపల ఉన్న గింజలు తీసేయాలి. సాఫ్ట్గా ఉండాలి డేట్స్. ఎప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండే డేట్స్ ఏవైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. అసలు డేట్స్ అంటే నాకైతే దుబాయే గుర్తొస్తుందండి. నేను దుబాయ్లో ఉన్నప్పుడు అసలు నా లైఫ్లో నేను చూడనన్ని డేట్స్, అసలు అన్ని రకాల డేట్స్ ఉంటాయా అన్నది అక్కడే చూసాను అనమాట. కొన్నేమో ఇంతింత సైజు, ఇంతింత పెద్ద పెద్దవి, కొన్నేమో మరీ చిన్న చిన్నవి. అసలు పచ్చిగా ఉన్న డేట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇదే టైంలో పచ్చి డేట్స్ దొరుకుతాయి. దాంతో మనం పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను. డేట్స్ తెచ్చుకుంటాం కదా, సాఫ్ట్ డేట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా గింజలు తీసేసి మిక్సీలో పట్టేసి పేస్ట్ లాగా చేసుకొని షుగర్కి బదులు ఈ డేట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. అంటే న్యాచురల్ స్వీట్ లాగా అనమాట. పిల్లలకి కూడా పాలల్లో షుగర్ వేయడం మానేయండి. అసలు టీ కాఫీలలో కూడా కొంచెం బెల్లం పొడి లేదా ఇలా డేట్స్ సిరప్, డేట్స్ పౌడర్ వేసుకుంటే మంచిది. అన్ని గింజలు తీసేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఒకసారి మీరు పేస్ట్ చేసి మీకు స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేయండి. నేనైతే కొద్దిగా హనీ వేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా తిరగడానికి బాగుంటుంది. లేదు ఆల్రెడీ డేట్స్ చాలా స్వీట్గా ఉన్నాయి స్వప్న అని అంటే అవాయిడ్ చేసేసుకోండి, అది మన ఇష్టం. అంతేగాని షుగర్ మట్టికి వేయకండి. అండ్ హనీతో కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో మాట్లాడుతూ ఎంత ఫాస్ట్గా గింజలన్నీ తీసేసాను కదా, ఇప్పుడు నేను ఇందులో హనీ వేస్తున్నాను. అలాగే కాస్త యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పేస్ట్ చేసుకోవాలి. ఒకేసారి అవ్వదు, కొంచెం కలుపుతూ చేయాలి. ఎందుకంటే కాస్త డ్రైగా ఉంటుంది, అందులోనూ డేట్స్ కాబట్టి చుట్టుకుపోతుంది అన్నమాట. ఇలా మధ్యలో కలుపుతూ పేస్ట్ చేసుకోవాలి. ఒకేసారి అయితే అవ్వదు, కాస్త టైం పడుతుంది. మధ్యలో కలుపుతూ ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా పప్పు పూర్ణం ఎలా అవుతుందో అలా అవుతుంది అనమాట. మంచిగా పప్పు పూర్ణం ఒక టేస్ట్, డేట్స్ పూర్ణం ఒక టేస్ట్, రవ్వ పూర్ణం ఒక టేస్ట్. అట్లా బొబ్బట్లలో మనం రకరకాల టేస్ట్ చేయొచ్చు. కోవాతో కూడా పూర్ణం చేసి కోవా పోలేలు కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. చేసుకోవాలి కానీ ఎన్నన్నా చేసుకోవచ్చు, టైం ఉండాలి. వంట అనేది జస్ట్ మన ఓపిక అండి. డేట్స్ పూర్ణం రెడీగా ఉంది. అండ్ పిండి కూడా నేను చెప్పాను కదండి, అట్లీస్ట్ ఒక అరగంట అయినా అవ్వాలి. సో నేను తడిపి అరగంట అయిపోయింది. ఇప్పుడు చేతికి మంచిగా నూనె తీసుకొని పిండి తీసుకోవాలి. చిన్న చిన్న బొబ్బట్లు చేస్తున్నాం మనం. ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్గా చేసేసుకొని
డేట్స్ పూర్ణం తీసుకోవాలి. పిండి ముద్ద ఎంత తీసుకుంటున్నామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే పిండి ఉందో దాన్ని తీసేయాలి. ఇలాగే ఫస్ట్ మనం ముద్దలు చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడిగా ఉంది. పైన కొంచెం నూనె పెట్టేసి ఇలా అంతే, ఇలా బొబ్బట్లు చేసుకోవడమే. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఫస్ట్ నెయ్యి వేసుకొని బొబ్బట్టు వేసుకోవడమే. ఇప్పుడు ఇలా పైన నెయ్యి వేసి చుట్టూ నెయ్యి వేసి ఇంకొకటి ఒత్తుకుందాం. ఇక్కడ ఇది కాలుతూ ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకోవడం. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, చూడండి ఎంత సూపర్గా వచ్చాయో. రెండోది కూడా అంతే. మళ్ళీ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. బొబ్బట్లలో మటుకి నెయ్యిని అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, నెయ్యితోనే టేస్ట్ వస్తుంది. శ్రావణ మాసంలో 4 వారాల్లో ఏదో ఒక వారం ఖచ్చితంగా బొబ్బట్లు అయితే చేస్తాం కదండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఖర్జూర బొబ్బట్లు బాగుంటాయి. నేను ఇది కూడా కాల్ చేసి ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంటాను. ఖర్జూర బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మెయిన్ థింగ్ బొబ్బట్లు సరిగా రావాలి అంటే పిండి మంచిగా నానాలన్నమాట. అప్పుడు ఇలా సూపర్గా వచ్చేస్తాయి. ఖర్జూర బొబ్బట్లు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి వేసి కాస్త ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా పిండి తడుపుకోవాలి. తర్వాత పిండిని బౌల్లో పెట్టి పైనుండి నూనె పోసి ఇలా నానబెట్టుకోవాలి. ఈలోపు డేట్స్ లో గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా తేనె, యాలకుల పొడి కూడా వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని నూనెతో సహా కొంచెం ముద్దలాగా తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న డేట్స్ పూర్ణంని పెట్టుకొని కాస్త నూనె తీసుకొని బొబ్బట్లు ఒత్తుకొని వేడిగా ఉన్న పెనం పైన నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే ఖర్జూర బొబ్బట్లు రెడీ అవుతాయి.